అండి, అందరూ బాగున్నారా? ఈరోజు బిఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం. బిఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ప్రముఖ మెకానిక్, ప్రముఖ యూట్యూబర్, ప్రముఖ సామాజికవేత్త. చెప్పండి, నన్ను పొగండి, నిన్ను నువ్వు పొగుడుకుంటా బాగోదు. ప్రముఖ లైఫ్ కోచ్, ప్రముఖ మోటివేటర్, ప్రముఖ నసా, ప్రముఖ హెడేక్ సంబంధించిన మనిషితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ మనిషి నిన్న మనతో ఒక ముచ్చటించడం జరిగింది. ఏంటా ముచ్చట అంటే, నిన్న మేము ముగ్గురము తీవ్రంగా ఆలోచించాం. నిన్న ఇంట్లో సప్త శనివారం వ్రతం పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం యథావిధిగా లైవ్ పెట్టాల్సిన మనిషి ముభావంగా నిద్రపోతున్నాడు. ఈ ముభావానికి కారణం ఏంటా అంటే, నా మనసు బాగలేదు అన్నాడు. ముందు దీని సమాధానం బిఎస్ గారిని కనుక్కుందాం. నీ మనసు ఎందుకు బాగలేదు? నిన్న సౌండ్ చేయకుండా మైక్ మాట్లాడడం నాకు అలవాటు. నాకు లడలడలో మాట్లాడడం అలవాటు కాబట్టి దీనివల్ల నేను పలసన అయిపోతున్నాను. ఎంత నిజాయితీ అంటే ఏంటి? చులకన అయిపోతున్నా అంటే మనం ఎంతమందికి ఎంత నిజాయితీ ఎంత ఉపయోగపడినా కానీ అది మనం ఎక్కువ మాట్లాడటం వల్ల మనం నలుగురిలో పలసన అయిపోతాం, చులకన అయిపోతున్నాం. అందువల్ల నేను ఈ లైవ్లు అట్టనే ఆ వ్యసనాన్ని నేను మానుకోలేను. ముభావం అంటే నేను పొద్దుగులు లైవ్లో మాట్లాడటం లేకపోతే మనుషులతో మాట్లాడడం నాకు అలవాటు. మనుషులతో కట్ చేసుకునే ఈ మధ్య. ఆ తర్వాత జంతువులతో మాట్లాడదామంటే ఏ కుక్కలు కూడా నా దగ్గర రావటం లేదు. వాటితోటి స్నేహం చేద్దామంటే అంటే అవి ముచ్చటగా తోకలు అంటుంటాయి కదా, అట్లా ట్రై చేసిన కుక్కలకి పిచ్చి ఎక్కువ, వాటి దగ్గర అయింది అంటున్నారు కాబట్టి నేను కూడా వాటితో దూరంగా ఉంటున్నాను. మనుషులతో మాట్లాడటం తగ్గించేశాను. షాప్ తీసేసిన తర్వాత లైవ్లతోనే కాలక్షేపం చేస్తాను. ఇందుకే కాదు అడిగింది ఒక ప్రశ్న, వచ్చింది 10 సమాధానాలు. ఏ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. నిన్న మధ్యాహ్నం నీకు మనసు ఎందుకు బాగాలేదు? మనసు అంటే చెప్పాను కదా, నాకు ఉదయం ఒక పీడకాల వచ్చింది. ఆ పీడకాల వల్ల నా మనసు పాడైపోయింది. దానివల్ల నేను ఈ ఖాళీగా ఉండటం వల్ల నాకు పరి విధాలుగా ఆలోచనలు పోతున్నాయి అనమాట. దాన్ని భర్తీ చేసుకోవడానికి నేను లైవ్లు పెట్టడం జరుగుతుంది. ఓకే, రెండవ ప్రశ్న. నిన్న విషయం ఏంటంటే, లైవ్లు పెట్టడం వల్ల నా మనసు బాగలేదని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. రెండో విషయం ఏంటంటే, ఈ మనసు బాగుండట్లేదనే నేను లైవ్లు పెడుతున్నాను అన్నాడు. లైవ్లు పెట్టినా కానీ మనసు బాగుండదు. అది సరే. ఈ విషయానికి వస్తే, మొన్న రీసెంట్ గా కూడా నేను లైవ్లు బ్యాన్ చేస్తున్నాను, నా ఛానల్ నేను పెట్టను అన్న మనిషి ఏకాఏకిన చెప్పకుండా సడన్గా రెండో రోజే పెట్టేశాడు. లైవ్లు అనేది నేను ఇప్పుడు చాలా సార్లు మాట తప్పడం జరిగింది. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా చాలా వాగ్దానాలు చేస్తుంటారు, కానీ కొన్ని నెరవేరుస్తారు, కొన్ని నెరవేరలేదు. మనం మనుషులతో టచ్లో లేకపోయినట్టే యూట్యూబ్ ముందుకు పోదని ఒక గ్రామంలో బతుకుతున్నాను నేను. కానీ అది రాంగ్ అని నాకు అర్థమైపోయింది. ఈ లైవ్లు అనేది జనాలందరూ ఏమనుకుంటారంటే, నేనేమో కాలక్షేపం కోసం లైవ్లు పెట్టుకుంటే మనమంటే గిట్టిన వాళ్ళు వచ్చేసి ఈ దాన్ని అక్కడ నాకు బుడద పూసే పని అయితే ఎక్కువ చేస్తున్నారు. అంటే మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే మాటలు అడగటము, క్వశ్చన్స్ అడగటము, ఆ తర్వాత మన పర్సనల్ వ్యక్తిగత విషయాలు అడగటం, ఆ తర్వాత మీ సొంత ఇంట్లో పోయినొచ్చు కదా అని అడగటం, లేకపోతే పిల్లలు పెళ్లి చేయొచ్చు కదా అని అడగటం, లేకపోతే పిల్లలు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు అడగటం, ఇంకా ఇన్ఫర్మేషన్ నువ్వు ఎంత దాచిపెట్టాడో పిల్లలు అడగటం, లేకపోతే నీ ఇల్లు ఎలా జరుగుతుందని అడగటం. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో కొంతమంది హింసిస్తున్నారు. అలాగే ఈ లైవ్ల వల్ల ఉపయోగం ఏంటంటే, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను లైవ్లు పెడుతుంటే ఆప్యాయతగా అన్నయ్య అని పిలిచి పిలుపులు, బాబాయ్ అని పిలిచే పిలుపులు, అంకుల్ అని పిలిచే పిలుపులు, బావ అని పిలిచే పిలుపులు, ఇవి ఒక పక్క నాకు ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కలిగిస్తే, అంటే నాణ్యానికి 2 పక్కల బొమ్మ వస్తున్నట్టుగా ఈ లైవ్ల వల్ల ఒక పక్క సంతోషం కలిగితే ఒక పక్క బాధ కలుగుతున్నారు. అసలు నువ్వు మీరు లైవ్లు పెట్టడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ లో లైవ్ ఛానల్ మానిటేషన్ కావడానికి లైవ్లు పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఛానల్ మానిటేషన్ అయింది. మరి ఇంకా లైవ్లు ఎందుకు? అదే మనిషికి ఉన్న లక్షణం ఏంటంటే, భగవంతుడా ముందు నాకు బతకడానికి ఒక బతుకు తెలుగు చూపించుకొని అడుగుతాడు. ఆ బతుకు తెలుగు దొరికిన తర్వాత మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటాడు. ఆ మంచి భవిష్యత్తు దొరికిన తర్వాత ఇల్లు పెళ్లి కావాలని కోరుకుంటాడు. పెళ్లి అయిన తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటాడు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుకి బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటాడు. డబ్బు వచ్చిన తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాడు. ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత అందరూ తాగుతాడా, ఇంకొక ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఇంకా సరే, కానీ ఇప్పుడు మా మంచి మోటివేషన్ వీడియోలు చేస్తున్నప్పుడు లైవ్లు ఎందుకు? ఈ లైవ్ల్లో ఉదయం ఒక లైవ్, సాయంత్రం ఒక లైవ్, 2 గంటలు 4 గంటలు మాట్లాడి గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, ఆయాసం. ఇంకా వీడియోలో ఏం మాట్లాడతావు? నువ్వు ఏం ఆలోచిస్తావు? పోనీ లైవ్లు ఆపాకన్నా నువ్వు ప్రశాంతంగా ఉంటా అంటే స్వైప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంకా నువ్వు ఏ ఆలోచన ఎక్కడ వస్తుంది నీకు? ఈ లైవ్ల వల్ల టోటల్ గా నాకైతే మనకి ఏదేమంటారు, ముందుకి బానిస అయినోడికి అదే ఇంజక్షన్ చేపిస్తారు, ఎక్కడ కూడా మంత్రాలు గడిస్తారు. కాబట్టి
నేను కూడా గత 3 సంవత్సరాలుగా యూట్యూబ్లో సక్సెస్ కావడానికి ఈ ఫోన్కి బాగా ఎడిట్ అయిపోయాను. దీనివల్ల నాకు షాప్ దగ్గర కూడా చాలామందికి బాగా కలిగింది. ఈ పని ఇచ్చే వాళ్ళకి కూడా ఇతను పొద్దుగా లైవ్లు పెట్టుకుంటే మేము మాట్లాడడానికి మా పని ఇచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అని వాళ్ళందరూ కలిసి కూడా ఒక యూనిటీగా కమ్యూనిటీగా తయారయ్యి ఇక్కడ షాపులో లైవ్లు పెడుతున్నందుకు దాని మీద నాకు పని చేయడం ఆపేశారు. ఎందుకంటే ఎప్పుడో ఒక సూపర్ చాట్ వస్తుంది, ఏదో ఒకటి గుడ్డెత్తి చెవులో పడ్డట్టుగా, దాన్ని చూసి ఇంక రోజు వస్తాయని అంచనాలతో చాలామంది ఏడుస్తున్నారు. సూపర్ చాట్ల కోసం అయితే నేను లైవ్ పెట్టాను. నేను లైవ్ పెట్టిన తర్వాత రన్నింగ్లో ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో నచ్చో కంటెంట్ నచ్చో ఎవరో కొడతారు వాళ్ళ తృప్తి మేరకు. సూపర్ చాట్ల కోసం లైవ్లు పెడితే మనం లైవ్ పెట్టడం సూపర్ చాట్ మెంబర్షిప్ అనేవాళ్ళం. అటు నేను ఎప్పుడు అనటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా దబక్కన్నాను. నేను ఇప్పుడు రేరుగా కావాలి కామెడీ అంటాను, లైక్ కొట్టండి. అలా అపార్థం చేసుకొని నా వృత్తిగా డ్యామేజ్ అయింది లైవ్. అంటే విషయం కరెక్టే కదా. ఇప్పుడు నీకు అర్థమైంది. నిజం చెప్పాలంటే రోజుకి 3-2 సార్లు లైవ్లు పెట్టి 2 గంటలు 4 గంటలు మాట్లాడి మనిషికి ఇంకా సోమరిపోతుగా అయిపోతారు అనమాట ఎవరమైనా కానీ. ఇంకా తర్వాత ఏమైంది, మళ్ళీ ఇన్స్టా చూడటం, యూట్యూబ్ చూడటం, ఇంకా ఆలోచనలు రావు. అదే లైవ్లు పెట్టకుండా ఉంటే ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒక మోటివేషన్ వీడియో చెప్పుకుంటాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ లైవ్లు పెట్టడం వల్ల నీకు నష్టం జరుగుతుంది కాబట్టి నువ్వు మానుకోదలుచుకున్నావు కదా. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు అర్థం కావట్లేదు కారణం. సరే, ఈ లైవ్లు మానుకోవాలనుకుంటున్నారు మా నాన్నగారు. మేము ముగ్గురం కూడా లైవ్లు పెట్టట్లేదు. ఇప్పుడు నేను లైవ్ మానుకుంటే నువ్వు పెడతావుగా. శారీస్ లేవు కదా, అదే అక్కడికి కూడా ఇల్లే వచ్చేది. శారీస్ లేవు, వాళ్ళు ఎవరు రావట్లా. శారీస్ లేదు మొన్న ఒక కమెంట్ కూడా రావా. నువ్వు ఎప్పుడైతే లైవ్ పెట్టేది మేము పెట్టింది. ఒక మాట చెప్తా ఇందామా. సరే, ఈ రోజు ఈ యూట్యూబ్ వీడియో సాక్షిగా మనం ముగ్గురం లైవ్ లాపేద్దాం. ఎన్ని రోజులకి? ఫస్ట్ ఎన్ని రోజులు అసలు పెట్టద్దు. ఇంకా ఇప్పుడు మనం ఏమనుకున్నాం, నాన్ వెజ్ ఆపాలని అనుకున్నా, ఆపల. దేవుడు వ్రతాలు చేయడం వల్ల ఆ వ్రతం చేసిన రోజు తినకూడదు అనుకున్నాం. కామన్ గా మళ్ళా టెంప్ట్ అయిపోతామని తినడం ఆపేసాం. 2 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు 2 నెలలు గడిచిపోయింది నాన్ వెజ్ ఆపి. మనకి మనిషి అనుకుంటే సాధ్యంగానే ఏముండదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఈ వీడియో సాక్షిగా చెప్పు, ముగ్గురు లైవ్. ఈ వీడియో సాక్షిగా మేము నీవే నమ్మకం లేదు. ఈ వీడియో సాక్షి అధ్యక్ష వద్దు, మామూలు చెప్పు. అంటే పరిస్థితులను బట్టి ప్రమాణాలు వద్దు నాన్న. ఈ వీడియో కాదు, నేను చెప్పేది ఏంటంటే మేము ముగ్గురు లైవ్ ఆపుతున్నాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే మా ముగ్గురు ఎవరు ఒక ముందడుగు వేస్తే లైవ్ పెట్టడానికి వాళ్ళు మిగతా వాళ్ళకి 10,000 డబ్బులు ఇవ్వాలి. 10,000 అంత బడ్జెట్ మనం ఎట్లా? అయితే నువ్వు తప్పుతానని ఒప్పుకుంటున్నావు మాట. అట్ట కాదు, మనిషి పొద్దున నేను చికెన్ మానుకున్నా, కిచిడి తెచ్చుకుందాం, టమాటా సార్ వెళ్తే అక్కడ ఫ్రై చేసి నువ్వు లైవ్లు పెట్టేది ఎందుకు? కాలక్షేపానికి ఇంట్లో నాన్న 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 నేను ముచ్చట చెప్తుంటే ఎండు అబ్బా నస అంటారు. మరి నిన్నట్ట కాదనేది నస అని. నాకు ఈ లైవ్ల వల్ల నా దగ్గర ఉన్న మైనస్ ప్లస్ ఏంటంటే, బాధల్లో ఉండేవాడికి నా మాటలు ఓదార్పిస్తాయి, బాగుండేవాడికి నా మాటలు నచ్చగా ఉంటాయి. దానివల్ల ఇతరుల బాధలు వినటం వల్ల కూడా నాకు కొన్ని సమస్యలు వస్తాయి. వాడు బాధ అనగలేని వాడేం చేస్తాడంటే, ఇంకా వాడు నీది నాది ఒకటే బ్యాచ్ కాబట్టి మనందరం కలిసిపోదాం అన్నట్టుగా మాట్లాడతాను అనమాట. దానివల్ల నాకే ఎఫెక్ట్ వస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, మా నాన్నకి బేసిక్ ఏమి ఇష్టం అంటే, నిజం చెప్తున్నా మనస్ఫూర్తిగా, మా ఇంట్లో అంటే మేము కూడా వదిలేసానులే, కొంచెం డిస్టర్బ్ అయిన పని పరంగా. కానీ మా అమ్మతో నాతో ఎక్కువ మాట్లాడు. మా నాన్న ఫోన్ లోకంలోనే ఉంటాడు. మేమేదైనా చెప్తున్నా చెవిలోకి దూరం కూడా ఆలకించాడు. సరే, ఇప్పుడు మా నాన్నకి ఏది ఇష్టమా అంటే ఆయన చెప్పేది 10 మంది వినాలా. ఎందుకంటే ఇన్ని రోజులు షాప్లో కూర్చోడు, చుట్టూ నలుగురు చేరి ఒక మోటివేషన్ లాగా వీడియోస్, అంటే మోటివేషన్ లాగా చెప్పి ఆడ వినేవాళ్ళు. అంటే ఒక దాన్ని ఏమంటారు, ప్రవచనం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అట్లనే ఈయన విను కూర్చుంటే నలుగురు వినేది అలవాటు. ఇప్పుడు ఆ మనిషికి అది వ్యసనం అయిపోయింది. నేను చెప్తుంటాను, మీరు ఉండాలా. నన్ను పూర్తిగా చెప్పండి. లైవ్లో కూడా అంతే తెలుసా, నా మాటలు వినేవాళ్ళు కావాలని చెప్తానే ఉంటాడు. అవతల వాళ్ళకి అది నస. ఇంట్లో మా నాన్న నన్ను ఎలాగైతే నసగా ఫీల్ అవుతారో మీరు కూడా మా నాన్న నసగా ఫీల్ అవుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే, కమెంట్లు వస్తాయి, పాటలు పాడుకుంటాడు. బిఎస్ గారు తిన్నా కీరవాణి రాగంలో ఏం తిన్నారు, పిలిచింది ఏదో దోస్తున్నారు ఇంతే. ఆడ కమెంట్లు వస్తుంటే లెక్క లేకుండా కమెంట్ అయితే సింపుల్ ఫస్ట్ కలిసి చెప్పి పాట పాడుకుంటే. ఏమండి, నేను మీకు ఈ విషయంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. మా ఊర్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఇప్పుడు అదేంటి చెప్తున్నా, చెప్పేది ఏదైనా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే దానికి విలువ గౌరవం వస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే, రోడ్ల పక్కన నుండి చిన్న చెట్లు కొట్టడం, కాలువలో మురికి తీసేయటము అవి చేస్తారు. జనరల్గా ఈ మురికి తీయాలంటే పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళకి మనకి ఫోటో పెట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీస్తారు. అలా కూడా చేయొచ్చు సమాజ సేవ. మనం ఎంతవరకు చేయగలము? ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇంకా జనాలందరూ ఆయన గొప్పగా అనుకోవాలని చెప్పి అతను ఈ రోడ్ల మీద ఏదైనా డ్యామేజ్లు అయినా అక్కడ సిమెంట్ వేసేది,
గవర్నమెంట్ ఆఫీసులు కాడ రోడ్డు డ్యామేజ్ సిమెంట్ వేసి అతను సొంత ఖర్చులు పెట్టుకొని జనాలందరూ ముందు చేస్తుంటాడు. కానీ ఆయనకు వచ్చిన గుర్తింపు ఏంటంటే ఆయన హోదాకి తగ్గట్టుగా అలా చేయడం వల్ల ఆయన్ని గొప్పగా జనాలు అనుకోవాలి. ఏదైనా గెలిచి చేస్తే అది దాన్ని గొప్పగానే అందరూ ఫోటోలు తీసుకుంటారు. అతను దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా సేకరించి కష్టపడతానే ఉన్నాడు. ఎవరు అతను గుర్తించాల. కానీ అతని ఆశ ఏంటంటే నన్ను సమాజం గుర్తిస్తుంది, సమాజం నేను మార్చడం వల్ల సమాజం కూడా మారింది అనుకుంటా. సమాజం ఏం మారదండి. నువ్వు అతను చెత్త తీసేస్తుంటే అతను ఎగతాలు చేస్తారనమాట చూసి జనాలు. చెప్తా ఇతనికి ఎగతాలు చేస్తారు. ఎందుకు ఎగతాలు చేస్తారంటే ఇతనికి ఏం పని లేదంటారు. ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు అదే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక సీపీని అట్ట బట్టి వేస్తే అన్ని ఛానల్ ఫోటో ఎత్తాయి, ఫోటో పోజ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. అతని గురించి గొప్పగా పేపర్లు వస్తాయి. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే మనం మాట్లాడే మాట అయినా ఏదైనా మనం ఏది సాధించలేనప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని అది మంచి పని అయినా వ్యర్థమే. పైగా లైవ్లో కూడా ఇంటరాక్షన్ ఉండదు. మా నాన్న ఎవరైనా ఏదైనా అడిగాడు అనుకో సమాధానం చెప్పడం వరకే. ఏదో వాళ్ళు అడిగిన సమాధానం చెప్తాడు, నేను చెప్పేది వింటూ ఉండాలి లైవ్లో. అట్లయితేనే మా నాన్నకి ఇష్టం. నేను చెప్పిన ఆ వ్యక్తి గురించి నేను ఎందుకు చెప్పానంటే ఆ వ్యక్తిని ఉదాహరించానంటే ఆయనలాగా నేను కూడా. ఎందుకంటే ఏదో మంచి చేద్దామని మంచి చెప్తాం, అది ఎదుటివాడికి నచ్చగా ఉంటుంది. అంటే సందర్భం కాని సమయంలో సందర్భం కాని అనుకూలం కాని చోట అధికులమే రాదు, కొంచెం ఏంటి కుదవలేదంటారు కదా. వేరే వాళ్ళు మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి మన దగ్గర వచ్చి కూర్చొని వాళ్ళు కాలక్షేపం చేసుకుంటారు, వాళ్ళ పని లేదు. పైగా ఇంకో విషయం నేను చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళకి పని ఉన్న టైంలో వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడం వల్ల వాళ్ళకి పనికి ఇష్టమైనప్పుడు నసలాగా అనిపిస్తుంది. ఏదైనా కానీ మంచి మాట కూడా నసలాగా అనిపిస్తుంది. అదొకటి రోజు లైవ్లో చెప్పిందే చెప్పి మన బాధలే చెప్పుకుంటా ఉంటాము. విన్నదే విని 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 ఇసుగు పుట్టిపోయి ఇంకా మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ పెట్టి మీద కొనుక్కుంటా సెలైన్ ఎక్కింది సమ్మగా కమ్మగా ఉంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్ పెట్టి మీద కొనుక్కోగలవా? ఇది కూడా అంతే. బాగున్నవాడికి బాధల్లో ఉండేవాడి మాటలు నచ్చవు, బాధల్లో ఉండేవాడి మాటలు నచ్చుతాయి. ఫైనల్గా ఏం చెప్తున్నావు? మాకు ఇదంతా అవసరం. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనుషులకు అందుబాటులో ఉండకూడదని చులకనైపోతాం. ఎందుకంటే నువ్వు ఎంత ఆస్తిపరుడు అయినా సరే నీకు తినడానికి అన్నీ ఉన్నా కానీ నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోయి ఖాళీగా ఉన్నావు తెలిసి వాళ్ళ దగ్గర కూర్చుంటే నీకు విలువ ఉండదు. అందుకే నేను ఇంగ్లీష్ చెప్తా, ఆల్వేస్ బీ వాల్యుబుల్, నాట్ బీ అవైలబుల్. ఇంకొకటి ఏంటంటే అవసరమైన వాడికి ఆకలి కొన్నాడికి అన్నం పెడితే దాని రుచి తెలిసిద్ది. బాగా కడుపు నిండా బిర్యానీ తిన్నవాడు తెలిసిపోయా ఈ పెరిగాను తిన్నాయి అంటే ఇసి పక్కన పడేస్తాడు. అదే ఆకలి కొన్నాడికి అన్నం పెట్టామంటే వాడు కమ్మగా భగవంతులా అన్నం పెడతాడు. అంటే నేనేమంటానంటే అర్హత లేని మనుషుల దగ్గర నువ్వంటే నీ విలువ లేని మనుషుల దగ్గర పోవద్దు. పైగా నీ పరిస్థితులు కాలం అనుకూలంగా లేనప్పుడు నువ్వు ఏం చేసినా అది జనాలకు ఎగటాలుగానే ఉంటుంది, తమాషగానే ఉంటుంది. అంతే కదా, ఓ పక్క మనం ఏం వృత్తి ఉద్యోగం చేయకుండా పొదుగు నీతులు చెప్తా ఉంటే ఎవరింటారు? కాకపోతే జనాలకు ఏమంటే నటించాలి. ఇన్ని రోజులు నేను 2 సంవత్సరాలు షాప్గా నటించా, పని లేకపోయినా కూడా. పని లేకపోయినా ఎందుకు నటించానంటే సమాజం కోసం నటించా. రియాలిటీలోకి వస్తే జనాలకు నచ్చదు. ఎందుకంటే అక్కడ మనం కష్టపడతా ఒకరోజు పల్సర్ ఎడ్డి చేసి 2.5 గంటల సేపు చేసి ఆ కష్టాన్ని చూపించా. ఒక అతను ఆ కష్టాన్ని చూసి $10 కొట్టాడు. అది ఎందుకంటే అబ్బాయి ఇంత కష్టపడుతున్నాడని. ఆ పని మీద వచ్చింది $250 అయితే నాకు ఆ డాలర్ల మీద వచ్చింది కటింగ్ ఎన్నుకొని $500 వచ్చింది. జనాలకు కావాల్సింది షో చేయాలండి, మాయ చేయాలి. మనం ఏ చెప్పినా రియాలిటీ మనలో మన లోపాన్ని కూడా ఒప్పుకోవాలి. జనాలకు కావాల్సింది అది కాదు. పొద్దుగూకులు చెప్పిన మాట చెప్తుంటే బోర్ కొట్టింది ఎవరికైనా. మనం లైవ్లు పెట్టి రోజు వాళ్ళు మాత్రం ఏం మాట్లాడతారు? ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక లైవ్ కదా, రోజు ఏం మాట్లాడతావు? అది రోజు మాట్లాడడానికి ఉండదు. లైవ్ అనేది ఎప్పుడో వారానికి ఒకసారో 4 రోజులకు ఒకసారో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి ఫైనల్ నువ్వు లైవ్ ఆపేస్తున్నావు అంతే కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు నన్ను మన లైవ్లో కూడా ఒక డిస్కషన్ పెడితే అందరూ ఏదో నీ మాట్లాడడానికి వస్తున్నా కానీ కంటెంట్ ఏం లేదు నీ దగ్గర అన్నారు. నీ పర్సనాలిటీ నచ్చి నీ వ్యక్తిత్వం నాకు ఓన్లీ నీ వ్యక్తిత్వం నచ్చి వస్తున్నా కానీ నువ్వు చెప్పే దాంట్లో కంటెంట్ ఏం పెద్దగా లేదు, లైవ్లో పెద్ద ఉపయోగం లేదు. ఒకళ్ళేమో రోజు మార్చి రోజు పెట్టుకోమన్నారు, కొంతమంది ఏమో రోజుకి ఒకసారి పెట్టుకోమన్నారు, కొంతమంది లైవ్ వల్ల పెద్ద ఉపయోగం లేదు అని చెప్పి నా మంచి కోరి చెప్పారు చాలా మంది. టోటల్గా అర్థమైంది ఏంటంటే షాపుల కాడ నన్ను పిలిచి కూర్చోబెట్టి అవమానపరచడం వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు పని చేసుకునే టైం. ఆ టైంలో మనం ఇట్లా లడలడ మాట్లాడితే వాళ్ళకి పనికి డిస్టర్బెన్స్ అయ్యింది. పైగా మేమేంటంటే లడలడ గట్టి గట్టిగా మాట్లాడుతున్నాం, చిరాకు వస్తుంది అవతల చికాకు వస్తుంది పెద్ద పెద్దగా మాట్లాడుతుంటే. ఇంతకుముందు నా దగ్గర కూడా ఎందుకు మా నాన్న లైవ్ పెట్టి మాట్లాడుతుంటే నేను మిషన్ కుడుతుంటే నాకే అర్థం కాక రివర్స్ లో కుట్టేసాం మొన్న. అంటే పని చేసుకునే వాళ్ళకి ఆటంకంగా ఉంటది మన మాటలు. నేను మాట్లాడినా మా నాన్నకి ఏదైనా పని ఉన్నా అది డిస్టర్బ్ అయింది. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఊరక మాట్లాడుతుంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతారండి.
మన డేటా మొత్తం లాగుతారు. ఎదురెదురుగా లైవ్ లో కూర్చుంటే ఇంకా పర్సనల్ క్వశ్చన్స్ అడగడం ఏదో ఒకటి చెప్పాలి. దాని తర్వాత వీడియోలు చూసే కంటెంట్ ఏముండదు, మొత్తం వాళ్ళకి తెలియదు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లైవ్ తీసేసుకుంటారు మన దగ్గర. ఇక పర్సనల్ గా వీడియో ఎందుకు చూస్తారు వాళ్ళు? మాక్సిమం లైవ్ కి వచ్చే వాళ్ళు ఎవరు అంటే మాక్సిమం 50% లైవ్ కి వచ్చే వాళ్ళు ఎవరు వీడియో చూసే వాళ్ళు కాదు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని వీడియో చూసే వాళ్ళు చాలా తక్కువ మంది, కొంతమంది మాత్రమే వీడియో చూస్తున్నారు. అసలు వీడియో చూసే వాళ్ళు లైవ్ కి రాదు, లైవ్ కి వచ్చే వాళ్ళు వీడియో చూడాలి. అందువల్ల లైవ్ అనేది చాలా మానిటేషన్ కావడానికి పనిచేస్తుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే సూపర్ చాట్ లో వసూలు చేసుకుంటారు కొంతమంది, అదే వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ ఇచ్చి లైవ్ లో. మా ఇంట్లో ఏంటంటే ఈ చిన్న ఇంట్లో మా నాన్న లైవ్ పెడితే నాకు డిస్టర్బ్ అవుతుంది, నేను పెడితే మా నాన్న డిస్టర్బ్ అవుతుంది, మా అమ్మ పెడితే మాకు డిస్టర్బ్ అవుతుంది. అంటే చిరాగ్గా ఉంటుంది, ఇంక 24 గంటలు ఇదే గోల అయిపోతుంది. అందుకని మేము ముగ్గురం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. ముగ్గురం యూట్యూబ్ లో ఉండటం వల్ల ఒకరు పెడితే ఒకరు పెడతాం కాబట్టి ముగ్గురు మొదలు పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లో ఒకరు మా అమ్మాయి లైవ్ పెడితే నాకు చికాకు ఉంటుంది, నేను లైవ్ పెడితే మా అమ్మాయి చికాకు ఉంటుంది, మా ఆవిడ లైవ్ పెడితే మా ఇద్దరు చికాకు ఉంటుంది. టోటల్ గా మీకు చికాకు ఉంటుంది మా 3 లెవెల్ వచ్చేది వాళ్ళే, 3 లెవెల్కి వచ్చేది మీరే కాబట్టి మీకు చికాకు ఉంటుంది. పైగా మీరు పని మానుకొని ఒకవేళ వీళ్ళు ఏం చెప్తారని చెప్పి పని మానుకొని వంట మానుకొని కూడా కొంతమంది చూస్తున్నారు. మీకు ఆ ఇబ్బంది కలిగించకూడదని మీ నిర్ణయం కుదిరితే నాన్న నిజంగా మాట మీద ఉందాం నాన్న, కుదిరితే నవ్వుతున్నాను ఇంకా అయిపోయింది, ఇంకా ఉండలేడు, మేముంటాం. మీకు అంతగా లైవ్ పెట్టాలంటే ముగ్గురం కలిసి ఒకటే లైవ్ పెడదాం. ఇప్పుడు కాదు, ఆదివారం సండే పెట్టుకున్నాము. నెలకు ఒకసారి సరే అయితే అసలు లైవ్ మీరు లైవ్ పెట్టమని మన 2 రోజులు లైవ్ పెట్టమని ఎవరు అడిగారు? వద్దులే అయితే ఎందుకు. అది మన అసలు నిజంగా లైవ్ లో అప్పి కంటెంట్ మీద ఫోకస్ చేద్దాం, కంటెంట్ మీద ఫోకస్ చేస్తాము. ఏదైనా వీడియో రూపంగా చూడటం. మీరు ఇంకొక విషయం ఏంటంటే వీడియోలో కొంచెం బ్యాడ్ కామెంట్ వచ్చినా మేము సున్నిత మనుషులను తట్టుకోలేం, హైడ్ చేసేస్తా. అది మీ ఇష్టం. కామెంట్ పెట్టాలనుకుంటే మంచిగా కామెంట్ పెట్టండి. అంతా నా ఇష్టం అన్నట్టుగా మా వీడియోలు మేము నచ్చిన వాళ్ళే మీరు చూడండి, నచ్చకపోతే చూడండి, బ్యాడ్ కామెంట్ పెట్టద్దు. బ్యాడ్ కామెంట్ పెట్టారంటే హైడ్ చేసేస్తాం. సరే ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ కానీ చూసారా లాగ్. ఇది ఈ రోజు ముచ్చట ఇది అన్నమాట. సరే అయితే ముగ్గురు ఎవరు ముందు అడిగేస్తే మిగతా 1000 రూపాయలు నువ్వు ఎంత మాట తప్పుతావు తెలిసి 1000 రూపాయలు రెడీ. మాట తప్పడం నా దగ్గర డబ్బులు అంతకు మించి ఉండదు. అంటే నేను అనేది అదే, నువ్వు ఎలాగ ముందు లైవ్ పెడతావు నీకు తెలుసు కాబట్టి 1000 రూపాయలు మేము ముగ్గురు లైవ్ మీరు చూస్తారు కాబట్టి లైవ్ అయితే నేను పెట్టను. ముగ్గురం పెట్టము, ముందు అడిగి ఎవరైతే మిగతా నాకు ఇష్టమైన చికెన్ 2 నెలలు మానుకున్నాను నేను. మిగతా వాళ్ళకి చెరువు ఇవ్వాలి, ఇది పందెం. నేను తీసుకోవాలి, నాకు వద్దు. కానీ నాకు ఇష్టమైన మటన్లు చికెన్లే మానుకున్నాను. మీరు పెట్టి నాకు ఇవ్వాలి, ఇస్తాం. అంతేగాని ఒకవైపే కాదు. అందరికి నాన్న ఈ న్యాయం, మీరు పెట్టి నాకు ఇవ్వాలి. అందరికి మేమైతే ఈ విధంగా తీర్మానం చేసుకున్నాం మేము ముగ్గురు. ఇది ఇవాళ వీడియో ఇక బతికిపోయింది. ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన దానికి కారకం నేనే. వచ్చిన రిస్కులకి నష్టాలకి నేను ఇతరులను అందించదలుచుకోలేదు. బాగా ఆలోచన చేశాను, అర్థమైంది. మనం ఖాళీగా ఉంటామే అన్ని సమస్యలకు కారణం కాబట్టి మనం ఏదైనా పని చేసుకునేదాకా ఏమి చెప్పిన జనాలు నచ్చదు కాబట్టి అందుకని లైవ్ అయితే ఆపేయడం జరుగుతుంది అనమాట. మేము ఏదైనా పని ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాం, కంటెంట్ ఎత్తుకుంటాం. పని అంటే కంటెంట్, ఇంకా ఏదైనా ఇంకా కుదిరితే ఇంకేదైనా చూసుకుంటాం బిజినెస్. ఆ అప్డేట్ మటుకు ఇంకా లైవ్ పెట్టిన ఏం చేస్తున్నారు, ఏం పెట్టబోతున్నారు చెప్పని అడుగుతారు. పని చెప్తే కాదు కాబట్టి మేము ఏదో చేయాలని చూస్తున్నాం కాబట్టి చెప్పం. చెప్పం. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. బాయ్.